డేస్ అయితే హాస్పిటల్లో ఉన్నాం, ఎందుకంటే ఈయన అడ్మిట్ ఉన్నాడు. అందుకోసం ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక విండో కాడ కూర్చొని బయట చూస్తుండే, అయితే నాకు ఇక్కడ మ్యాంగో కనబడ్డాయి, మీకు కూడా చూపెడతా చూడండి. ఇక్కడ కూర్చొని నేను చూస్తాను, అయితే ఇక్కడ నుంచి చూడండి మంచి చెట్లలో ఇట్లా అనిపిస్తలేదు మ్యాంగో ఉన్నాయని, అక్కడ పైన కూడా ఉన్నాయి మంచిగా కనబడతాయి. ఇక్కడ కింద మొత్తం హాస్పిటల్కి ఇట్లా ఎంటర్ అయ్యి మేమైతే పైన ఉన్నాం. ఏదైనా కానీ షుగర్కి పెద్ద భయం అనిపిస్తుంది, అది ఎప్పుడు పుచ్చుకుంటుంది టచ్ నీళ్ళలో పట్ల పోయే వరకు భయం అవుతుంది. ఒకసారి అది పోయి బయటికి వెళ్ళింది అనుకో అయిపోయింది ఇక నిమ్లో. అది మెల్ల చూస్తుంది వెళ్ళది మళ్ళీ దొరుకుతుంది, భయం అవుతుంది. ఒక మషిన్ ఉంటుంది, మషిన్తో చేతి మంచిగా పెట్టుకో, కిందికి అనుకో, కిందికి అనుకో. మషిన్తో అనిపించేది కొంచెం ఏం కాదు బట్ పాపు సెల్ చూస్తాను చూడండి. లడ్డు అన్న ఇప్పుడే లేచిండు జస్ట్ కదా లడ్డు. అయ్యో చాయ్ లేదు, వచ్చి వేయండి అప్పుడే. ఏం కాదు బట్ పొద్దుగాల తొందరగా లే, చాయ్ బిస్కెట్ పట్టుకొని వస్తాడు, చాయ్ చేతిలో బిస్కెట్ జేబులా. బిస్కెట్ ఉన్నదా అంటే జేబు నుంచి తీసి ఇస్తాను అందరికి పటాపటా. అన్నాడు మీకు ఏ బిస్కెట్ కావాలంటే ఆ బిస్కెట్ ఉన్నది చెప్ప అన్నాడు, ఏ బిస్కెట్ కావాలి. హాస్పిటల్లో ఉన్నాం, ఈయన అడ్మిట్ ఉన్నాడు. ఇప్పుడే వచ్చి షుగర్ బీపీ చెక్ చేసి వేయింది సిస్టర్. మమ్మల్ని చూడండి అప్పటి నుంచి ఫోన్ ఆడుతుంది, మమ్మల్ది ఫోన్ ఏమో ఆడుడు అవుతలేదు. కూర్చొని ఉన్నాము. లడ్డు వచ్చేసి అక్కడ ఉన్నాడు. లడ్డు ఒకసారి లేచినాక మళ్ళీ నిద్ర రాదంటాడు. ఏంటిది తినాడు, ఇప్పుడే లేచినాక కొంచెం సేపు ఇట్లా చూస్తాడు, ఇక తర్వాత ఏమనిపిస్తుందో అది. మమ్మల్ని డోర్ దగ్గరికి అనేసి బిడ్డ నువ్వు రెస్ట్ చేయి. మంచిగా ఉన్నది బీపీ ఎట్లా 110 120 ఎట్లానే ఉన్నాడు. నార్మల్ ఉంటే మంచిది కదనా, లో ఉండద్దు, ఏం కాదు, అంత మంచిగానే అవుతుంది. ఎంత నువ్వు రిలాక్స్ ఉంటావు, ఎంత అంటే టెన్షన్ ఫ్రీ ఉంటావు, అంత మంచిగా ఏం కాదు. ఏమైంది నాకు ఇది మొత్తం గైస్ నేను తర్వాత చెప్తా మీకు, ఇప్పుడైతే చెప్పలేను నేను ఏమైంది. నెక్స్ట్ వ్లాగ్లో ఆయనకి ఏమైంది, ఎందుకు అడ్మిట్ ఉన్నాడు, మేము ఎందుకు హాస్పిటల్లో ఉన్నాం, మొత్తం మీకైతే నేను వివరంగా చెప్తా నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడైతే ఇది మాకు గుర్తుండాలి ఎప్పటికీ మేము ఇట్లా హాస్పిటల్లో ఉండే అని నేనైతే వ్లాగ్ చేస్తాను, ఇంకేం లేదు కదా లడ్డు. ఇప్పుడైనా కొంచెం సేపు రెస్ట్ చేయన్న, తర్వాత ఇక మళ్ళా సాయంత్రం డిన్నర్ టైం అయినాక మళ్ళీ మెడిసిన్ ఇచ్చేది ఉన్నది, మళ్ళా టిఫిన్ వచ్చేది ఉన్నది.
టిఫిన్ వచ్చినాక మెడిసిన్ ఇచ్చేస్తాం. ఉడుకు అట్లా లడ్డు పప్ప పంటి కొంచెం. ఇప్పటికే సలైన్ పెట్టేది ఉన్నది. సలైన్ పెడతాండు. లడ్డు వండుకొని ఉన్నాడు పక్కకి. లడ్డు కూడా ఒక సలైన్ పెట్టాను. జల్దీ పెద్ద సలైన్ కదా మామూలు. సిస్టర్ వచ్చేసి ఇప్పుడే సలైన్ పెట్టి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఎంతసేపు నడుతుంది అనుకుంటావు? 2-3 గంటలు కదా. కొంచెం సేపు నడిపించి వెయిట్ అవుతాయి. పొద్దున ఒకటి పెట్టిండ్రు, అది తీసేసి ఇప్పుడు మళ్ళా సాయంత్రం ఇప్పుడు 5 అవుతుంది. పండుకోగా మళ్ళీ ఒకటి నైట్లో ఒకటి ఉన్నది, అది తెచ్చి పెట్టిన నేను మార్నింగే. ఒక టేబుల్ పైన ఉన్నది. ఎన్ని గణం పెట్టిండ్రు చేతులకి. ఇక్కడ ఒకటి ఇది ఇంకోటి మంచిగా అంటే సలైన్ మొత్తం ఎక్కుతలేదు అని ఇదైతే ఇక్కడ నుంచి పెట్టుడు ఆపేసిండు. ఇప్పుడు దేనితో నడుతుంది. లాక్ చేయలే, దగ్గరికి అన్నాడు. పెట్టిండా? సరే తీసి పెట్టు. ఇంజక్షన్ పెట్టేస్తుంది. ఇక ఇంజక్షన్ వేసి పోతుందా? సరే ఇలా అంటే ఇంత పెద్ద లేదు. అది బీపీ తక్కువ అయితే నారడో ఏదో అంటుంది, దాన్ని వస్తుంది. ఈ ఇంజక్షన్ చూసి లడ్డూకి భయం అయింది. ఇంత పెద్ద ఇంజక్షన్ ఉన్నదా అని కదా. లడ్డు మమ్మల్ని ఫోన్ చూసుడు, గేమ్లు ఆడుడు మమ్మల్ని పని. అది దాన్ని బాగా మొబైల్ ఆడకంటున్నాను నేను. ఇట్లా ఆడుకుంటూ ఉంటాను. కలెక్టర్ కావు మరి. నువ్వు రెస్ట్ తీసుకో. ఇది ఫోన్ చూసుడు అయింది. ఇప్పుడు మమ్మల్ని ఏమో చేస్తుంది. ఏం చేస్తాను మామూలు? చేతి కింద పెట్టిస్తాంది. పప్పకి ఇట్లా అంటే చేతి మంచిగా కరెక్ట్ పెట్టాలి. ఇంకా కొంచెం ఇట్లా చేస్తే ఎత్తు ఉంటే కొంచెం కరెక్ట్ మంచిగా అనిపిస్తుంది కదా నీకు? మమ్మల్ని సలైన్ చూస్తుంది. ఈ సలైన్ ఎక్కినాక మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా పడతానే మెల్లమెల్లగా పడతాను. నువ్వు వండుకో కొంచెం సేపు, పెట్టుకుంటూనే ఉంటుంది. కొంచెం సేపు వండుకో. అద్దు ఎట్లానే ఉండండి, మంచిగా ఉన్నాయి.